కృష్ణా జిల్లా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా, ఒక ఉన్నతమైనటువంటి రాజకీయాలు జరిగినటువంటి జిల్లా. జిల్లా పరువుని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి, అసలు జిల్లా అభివృద్ధి గురించి కనీసం పట్టించుకోకుండా 5 సంవత్సరాలు దోపిడీయే ప్రథమావధిగా తోడు దొంగల్లాగా దోచుకుని ఈ జిల్లాని, కృష్ణా జిల్లా అంటేనే ఒక భయం కలిగించే విధంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఆనాడు మంత్రులుగా పనిచేసినటువంటి పేర్ని నాని, అలాగే కొడాలి నాని, అక్కడ గన్నవరంలో వంశీ, అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా, పామరులో ఇసుక దొంగ, వీళ్ళందరూ కలిసి దోపిడీ చేసి ఇవాళ పతివ్రతల్లాగా మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలు అపహాస్యం చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళని చూసి సిగ్గుపడతా ఉన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంతో ఇవాళ ఎన్ఆర్ఐగా ఉండి ఈ జిల్లాకి ఏదో ఒకటి చేయాలనే తపంతో వచ్చినటువంటి వెంకట్రావు గారు ఒక పక్క, అలాగే గుడివాడ నుంచి దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా కనీసం ఆ నియోజకవర్గం గురించి పట్టించుకోవట్లేదని చెప్పి మరి రాము గారు, ఆయన ఒక ఎన్ఆర్ఐగా ఆయన వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం. మరి అందరూ కూడా, ఇటు బోడే ప్రసాద్ గారు కానీ, మరి కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వర్ల కుమార్ రాజు కానీ, కృష్ణప్రసాద్ గారు కానీ, సీనియర్గా ఉన్నటువంటి అవినిగడ్డ బుద్ధప్రసాద్ గారు కానీ, అందరం కలిసి ఈ నియోజకవర్గం గురించి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేశాం. మీరు ఏనాడన్నా కనీసం ఈ జిల్లా గురించి మీరు మాట్లాడారా? ఆనాడు వచ్చినటువంటి మీ అవకాశంతో కనీసం జిల్లా సమగ్ర అభివృద్ధి ఏ రోజన్నా మీరు చర్చించారా? బియ్యం దొంగ ఒక పక్క, భూ కబ్జాలతో గెడ్డం బాబా ఒక పక్క, పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి ఇసుక మట్టి దోపిడీ చేసినటువంటి మట్టి దొంగ ఒక పక్క, బియ్యం దొంగ ఒక పక్క, వీళ్ళందరూ కలిసి ఇవాళ మాట్లాడుతున్నటువంటి భాష విధానం ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. నేను ఇదే సందర్భంలో పేరు నాని గారిని నేను అడుగుతా ఉన్నా, నీలాంటి నీచమైనటువంటి రాజకీయ సంస్కృతి కలిగినటువంటి వ్యక్తి కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు పుట్టల, బహుశా పుట్టబోడేమో. అంత నీచమైనటువంటి సంస్కృతి, పదవుల కోసం ఎంత నీచానికైనా దిగజారితే కక్కుర్తి మనిషి. ఆనాడు మచిలీపట్నం పోర్టు గురించి మేము పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజున పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మమ్మల్ని అవమానపరిచి మా మీద దాడులు చేయించి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి విప్పు కోసం తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి మచిలీపట్నం మీద వస్తే అదే కోనేటి సెంటర్కి వెళ్ళి మరి అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తి రెండో రోజు విప్పు కోసం చేసినటువంటి కార్యక్రమం ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా? పోటు తీసుకురాకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మరి ఏం చేశావు? సిగ్గు లజ్జ లేకుండా నీచ రాజకీయాలు చేసి ఇవాళ ఒక పవిత్ర భావంతో ఈ నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని చెప్పి సొంత ఆస్తులు తగలబెట్టుకొని వచ్చి ఇవాళ పనిచేస్తున్నటువంటి నాయకుల మీద మీరు బురద జల్లే కార్యక్రమాలు చేస్తారా? ఇవాళ చేతకాక ఈరోజు మంత్రిగా పనిచేసి నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఓడిపోతామని తెలిసి నీ కొడుకుని పెట్టుకుని డ్రామాలు ఆడింది వాస్తవం కాదా? ఇవాళ అందరూ తెలుసు, మచిలీపట్నం ప్రజలందరూ తెలుసు, ఈ జిల్లాలో మీరు చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలు. ఆ రోజున మరి హైదరాబాద్ వెళ్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఆయన కుటుంబాల గురించి మాట్లాడావు. మర్చిపోతారు అనుకుంటున్నావా?
కులం మీద మాట్లాడావు, కులాన్ని అవమానపరిచావు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని నానా మాటలు మాట్లాడితే నువ్వు హైదరాబాద్ వెళ్తే తరిమారు. అక్కడ తరిమితే ఫ్యాంటులు తడుపుకుని పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే గుడివాడ వెళ్ళి గుడివాడలో రెచ్చిపోతే ఇంట్లో దాక్కుని పారుకుంటూ పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి పేరు నాని. ఇవాళ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ నాయకుల్ని కించపరిచే కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తే వెంటాడి కొడతారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఖబర్దార్, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. నీ ఇష్టం వచ్చినట్లు పిచ్చి ప్రాలాపనలో మాట్లాడితే ప్రతి ఒక్క కార్యకర్త వెంటాడి తరుగుతారు నిన్ను, జాగ్రత్త. ఇవాళ మేము గెలిపించుకుంది ఈ నియోజకవర్గాల్లో గన్నవరం, గుడివాడలో ప్రజలు గెలిపించుకున్నారు. ఇవాళ ఇచ్చినటువంటి మెజార్టీలు ప్రజలు ఈ రాష్ట్రం కోసం ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాని సర్వనాశనం చేసినటువంటి ఈ శక్తుల్ని తరిమి కొట్టాలని చెప్పి ఇవాళ చేస్తే, ఇవాళ చీప్ ప్రచారాల కోసం లేకపోతే మీడియాలో ఫోకస్ అవ్వాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో మీరు మాట్లాడుతున్నటువంటి భాష మీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లా ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఒక కంట గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ నియోజకవర్గాలు, ఈ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తూ ఉన్నాం. ఓ సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. త్వరలోనే మేము అందరం కూడా కూర్చుని ఒక కనెక్టివిటీ విషయంలో కానీ, ఒక పరిశ్రమల స్థాపనలో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో కానీ, రేపు వస్తున్నటువంటి పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ, ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికులకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో మేము వెళ్తా ఉంటే, ఒక చీప్ రాజకీయాలు చేస్తూ, ఒక పార్టీ గురించి, పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి మిమ్మల్ని కనీసం గేట్ల దగ్గర కూడా ఎంటర్ చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గేట్ల దగ్గర పడిగాపులు పడ్డారు మీరు, కానీ మా పార్టీలో మా నాయకుడు కూర్చోబెట్టి మాట్లాడతాడు మమ్మల్ని. మీ పార్టీలో చేదరించుకుని మిమ్మల్ని గేట్ల దగ్గర నిలబెట్టినటువంటి సంస్కృతి మీ పార్టీ. ఇవాళ ఏదో పబ్బం కోసం ఆయన దగ్గర ఏదో పాకులాడుతూ ఉన్నావు. నిన్ను ఒక కుక్కని చేదరించుకునే రోజు ఖచ్చితంగా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా వెంటాడతారు. ఈ కృష్ణా జిల్లా ప్రతిష్టని పెంచడానికి మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.